హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఏ ఫ్యామిలీ. చాలా గ్యాప్ తర్వాత నేను ఒక వ్లాగ్ తీసి పెడుతున్నానండి. అంటే ఇంకా నా ఛానల్ బాగా పోవాలి అని చెప్పి నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి వ్లాగ్స్ అనేటివి. మేము సప్త శనివారాల వ్రతం చేస్తున్నామండి. మా మమ్మీ చేస్తున్నది, మా అమ్మ ఒక కోరిక కోరుకొని అది చేస్తున్నది. ఈరోజు నేను తీసిన ఈ వీడియో లాస్ట్ వీక్ దండి, 7వ శనివారంది. 7 శనివారాలన్నా చేయొచ్చు, లేదా ఒక వారం ఎక్స్ట్రా అయినా చేయొచ్చు. అది వడ్డీ వారం అంటారండి. మేము వడ్డీ వారం కూడా చేస్తాం, కానీ ఇలా ఈ 7వ శనివారం లాస్ట్ వారము, ఇంకొకటి వడ్డీ వారం చేస్తాము. ఈ వారంలో మేము ఏమేమి చేసాం, ఎలా చేసామని చెప్పి చూపిస్తానండి మీకు. ఫస్ట్ శనగ గుగ్గిళ్ళు అంటారండి. నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే పోపు వేసుకోవాలి. ఆ తర్వాత చక్కెర పాయసము, ఆ తర్వాత బెల్లం అన్నము, ఆ తర్వాత ఆకుకూర పప్పు చేసామండి. పప్పు తిరగవాత వేయకోకుండా పెట్టాలండి, అది పోపు వేయకోకుండా. ఎందుకంటే తెల్లగడ్డను ఇంకా అల్లం అనేది దేవునికి పెట్టకూడదు కాబట్టి. అలానే ఇది చిత్రాన్నం అండి, అదే లెమన్ రైస్ అనమాట. మా ఇక్కడ రాయలసీమ వైపు ఎక్కువ చిత్రాన్నం అంటాము. ఆ తర్వాత పెరుగన్నం అండి, ఇందులో కూడా ఆనియన్స్ అనేటివి వేయకూడదు. ఆ తర్వాత వైట్ రైస్ కూడా చేసాము. ఆ తర్వాత గారెలు చేసామండి. మామూలుగా అయితే మేము గారెల్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ అన్నీ వేస్తాం, కానీ ఇక్కడ వేయకూడదు కాబట్టి దేవునికి చేసే దాంట్లో మేము ఓన్లీ ప్లెయిన్ గారెలు చేసాము. ఆ తర్వాత నువ్వులుంటలండి, చాలా 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 ఇష్టం కదా ఆయనకి. నువ్వులుంటలు కూడా చేసాము, కానీ ఆ వీడియో మిస్ అయిందండి. ఆ వీడియో నేను పెట్టలేకపోయాను, నువ్వులుంట వీడియో. నువ్వులుంటలు ఇవన్నీ వంటలండి, అక్కడ పెట్టాను చూడండి ట్రేలో, అవన్నీ వంటలే. ఆ వంటలు కాక వడపప్పు ఇంకా పానకం అవి ఎక్స్ట్రా అండి. ఆ తర్వాత 7 రకాల ఫ్రూట్స్, ఇంకా ఏమైనా బేకరీ ఐటమ్ తీసుకొని వచ్చి పెట్టేశాము. ఆ తర్వాత ఇలా అరటి గెలలు 2 తీసుకున్నాము. ఆకులు, పూలు ఇవన్నీ ఒక 1 డే ముందే తెచ్చేసుకున్నాము. టెంకాయ, పూలహారము, తులసిమాల ప్రతి వారం కంపల్సరీగా ఉండాల్సినవి. తులసి ఆకండి, తులసాకు ఖచ్చితంగా ఉండాలి ఆయనకి, అది ఆయనకి ఇష్టం కాబట్టి మనం తులసాకు ఖచ్చితంగా ప్రతి వారం అనేది పెడతాము. మేము ఈ విధంగా మా దేవుని రూమ్ని నీట్గా కడిగేసుకొని అంతా ఆ తర్వాత ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాము. మనం దీపాలు వెలిగించుకున్నాక పూలు అన్నీ అలంకరించుకున్న తర్వాత ఇలా పిండి దీపాలు చేసుకుంటామండి. బియ్యం పిండితో చేస్తారు. ఇది నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలియదు, కానీ బియ్యం పిండి, అరటికాయ, తేనె ఇలాంటివి కొన్ని వేసి చేస్తారంటండి, మా అమ్మ చెప్తుండేది. నేను జస్ట్ మా అమ్మకి హెల్ప్ చేశాను, మొత్తం అంతా మా మమ్మీనే పని చేసుకున్నారు. ఇలా 7 పిండి దీపాలు చేసి 7 ఆకులు పెట్టి వాటికి పసుపు కుంకుమ ఇలా నామాలు పెట్టి మనం దీపాలు అనేది పెట్టుకుంటామండి. ఆ తర్వాత మనం ఒక్కొక్కటి నైవేద్యం కావచ్చు, ఇంకా ఏమేమి మనం ఆయనకు సమర్పించుకోవాలనుకుంటామో అన్నీ తీసుకొని అక్కడ పెట్టుకొని ఆయనకు సమర్పించుకోవాలి. మా మమ్మీ చీర కూడా బ్లాక్ లేదా ఎల్లో ఈ 2 కట్టుకోవాలనుకుందండి ప్రతి వారం. అందుకు మా మమ్మీ లాస్ట్ వారానికి బ్లాక్ కట్టుకుంది, మిగిలినవన్నీ ఎల్లోనే కట్టుకుందండి. యజ్ఞోపవీతాలు ముందే అన్ని ఇలాంటివి ఏమేమి అవసరమో ఆ వ్రతంకి, ఆ పూజకి అవన్నీ ముందే చేసుకుంది. ఆ తర్వాత ముడుపు కడతారండి. ఈ ముడుపు ఒకటే కడతారు, కానీ 7 వారాలు ఆయన దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఆ ముడుపు మనం స్టార్టింగ్లోనే కట్టుకుంటాము. ఎండు ఖర్జూరాలని, డబ్బులు కొంచెము, బియ్యం కొన్ని, ఇంకా కొన్ని ఉన్నాయండి, అవన్నీ వేసి పసుపు కొమ్ములు అన్నీ వేసి అది కట్టుకుంటామండి. మూటని కట్టుకున్న తర్వాత ఆ ముడుపుని ఆయన దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఇలా అన్నీ మనం తెచ్చినవన్నీ ఆయన దగ్గర పెట్టి ఆయనకు సమర్పించిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మనం తీసుకొని వాటిని మనమే తింటామండి. ఇలా చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు వాళ్ళు ఏం తినరు, మధ్యాహ్నం నుంచి తింటారండి. మధ్యాహ్నం అది కూడా అన్నం కాదు, టిఫిన్స్ ఏమైనా తింటారు. ఇక్కడవన్నీ తీసుకొని తిన్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏవైనా రవ్వ లడ్డు కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా స్వీట్ తయారు చేసి దేవునికి పెట్టి ఈవినింగ్ టైము దీపాలు వెలిగించి అక్కడున్న ఆ దీపాలు అవేంటివి అరటి కొమ్మలు ఇంకా ఏవైనా అన్ని వస్తువులు తీసేసి చెరువులో కన్నా వేసేయచ్చు, పారే నీళ్ళల్లో వేయచ్చు, లేదంటే ఈ పిండి దీపాలు ఉన్నాయి కదండి వాటిని నిశ్చలానంద మందార మకరంద
ఆవుకి పెడతారండి. ఆవుకి పెట్టినా కూడా శ్రేష్టమే, లేదంటే పారే నీళ్ళల్లో వేసేసినా కూడా శ్రేష్టమే అండి. ఏదైతే చేసినా మంచిది. ఏమంటే ఎవరైనా తొక్కే దగ్గర లేకపోతే ఏదైనా గలీజ్గా ఉన్న ఏరియాల్లో మనం వేయకూడదు, అవి దేవునివి కాబట్టి ఎక్కువగా పారే నీళ్ళల్లో వేస్తాం. మేమైతే మాకు ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆ దీపాలు మేము ఆవుకు పెట్టేసాం, ఆవులు తినేస్తాయండి. ఈ విధంగా మేము 7వ వారం అనేది చేసుకున్నాము. ఇది 7 శనివారాల వ్రతం బుక్ అండి.